నిజంగా విధేయతే గనక నీ మనసులో ప్రారంభమవుతుంది, నీ జీవితంలో ఏ ఏ విషయాలు నీకు దూరంగా వెళ్ళిపోయినాయో మొత్తం మరలా నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఏ విషయాలు నీకు దూరం అయిపోయినాయో, ఏ విషయాలు నీకు దూరంగా జరిగిపోయినాయో మరలా చెప్తున్నాను, అవన్నీ నీ చేతుల్లోకి వస్తాయి. ఇంకో పెద్ద మాట చెప్తున్నాను వినండి, నీకు దూరం అయిపోయిన బంధాలు కూడా మళ్ళా నీకు దగ్గర అయిపోతాయి. నీ మనసులో నుంచి ప్రారంభించు. ఎప్పుడన్నా అనిపించిందా, నేను సరి చేసుకుంటే బాగుండు, నేను మార్చుకుంటే బాగుండు, నేను తిరిగి ఈ విషయంలో ఇలా ఉంటే బాగుండు, నేను ఒక్కసారి నన్ను నేను దేవా నా యందు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో నాకు చూపించు, షో మీ, చూపించు, నాకు చూపించు, నీకు ఇష్టం లేనిది ఏదైనా నాలో ఉందేమో చూపించు. ఈరోజు ఎంతమంది విశ్వాసులు అడుగుతున్నారండి, ఒకవేళ అలా ప్రభు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తే హృదయాలు కఠినం చేసేసుకుంటున్నారు సార్. రియల్ ఒబీడియన్స్, నిజమైన విధేయత నీ మనసులో ప్రారంభమవుతుంది, అది నిన్ను గొప్ప మార్పు గుండా నడిపిస్తుంది.